पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। అధిపతి యొక్క విధానాలు అది మనం చెప్పుకుంటూ వస్తున్నాం లాస్ట్ క్లాస్లో. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఏంటంటే టెలిపతి అన్నటువంటిది ఏం చేస్తుందంటే, అది కొంచెం అవగాహనకు వచ్చేటప్పుడు ముందు ఏమవుతుందంటే, మనం ఈ లోవర్ నేచర్ తోటి మనం ఈ దీంతో ఎక్కువ లింకప్ అవ్వడం, వీటితోటి కూడా కొన్ని జరుగుతుంటాయి. అదే బ్రెయిన్ టు బ్రెయిన్ లింకప్ గా మనం కొంత చెప్పుకున్నాం. టెలిపతిక్ కమ్యూనికేషన్ లో దిస్ టెలిపతిక్ కమ్యూనికేషన్ must not be confounded with mediumship or with the mass of so-called inspirational writings which are flooding our markets at this time. Most of these communications are mediocre in character and carrying nothing new or any message which will lead man on another step into the new age or guide his feet as he mounts the stair towards the heavenly places. The typing of the subconscious, the enunciation of a worthy and high-grade mentality will account for 98% of the material now appearing. కనుక ఈ టెలిపతి అనేటువంటిది అంటే మనం ఈ మైండ్ ఆస్పెక్ట్, ఈ బ్రెయిన్ ఇవన్నీ కూడా చక్కగా సోల్ తోటి లింకప్ అయినప్పుడు చోట్లో ఉన్నటువంటి ఇది మనకి దర్శనం అవడం అనేటువంటి జరుగుతూ ఉన్నప్పుడు అది లోవర్ లెవెల్లో కొన్ని ఉంటాయి, హయ్యర్ లెవెల్లో కొన్ని ఉంటాయి. ఆ విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ దీస్ కమ్యూనికేషన్స్ ఆర్ మెడికల్ ఇన్ క్యారెక్టర్. అంటే ఇవి మన ఊహగా ఎక్కువగా జరిగే కొన్ని ఉంటాయి, వీటిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే మనకి ఏదో నిద్రలాగా రావడం, లేదా ఏదైనా ఒక మనం కళ్ళు మూసుకున్న ధ్యానంలోకి వెళ్ళామని ఏదో మన మనస్సు కొన్ని భావనలలోకి మన తీసుకెళ్తాం. ఈ భావనలు వేరు, నిజంగా దర్శింపబడేటువంటి విషయం వేరు. ఈ భావములు ఏం చేస్తాయంటే, మనం కూడా ఏదో పరమ గురువుని దర్శించేసామని, మనం కూడా ఇదేదో వాళ్ళు ఏదో మనకు టీచింగ్ ఇచ్చేసారని, మనం ఏదో గ్రంథాలు రాసేసి అవివో ఫ్రమ్ ది మాస్టర్ డీకే అని చెప్పి ఏదో పుస్తకం వేసేసుకోవడం అని, ఇలాంటివేవో కొన్ని మనం చేసేసే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా సరిదిద్దుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇవి కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే ఇది ఎలా అయితే ఇది తీపి పదార్థం, ఇది కారం అలా అయితే మనకు తెలుస్తుంటుందో నాలుగుకి, అలాగే ఈ విషయాలు కూడా అంత చక్కగా తెలియబడేటువంటివి. మనం మోసం చేసుకోకర్లేదు ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో. అందు గురించి ఏం చెప్తున్నారంటే, కొంచెం మనకి తెలియబడుతుండేటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకుంటే ఇది మన యొక్క వీటిలోంచి వచ్చినదా లేదా పై లోకాల నుంచి దిగి వచ్చినదా అనేటువంటిది చక్కగా మనకే తెలియబడుతుంటుంది. అది అంటున్నాను. సో అండ్ క్యారీ నథింగ్ న్యూ ఆర్ ఎనీ మెసేజ్ విచ్ విల్ లీడ్ మ్యాన్ ఆన్ అనదర్ స్టెప్ ఇన్ టు ద న్యూ ఏజ్ or guide his feet
as he mounts the stair towards the heavenly places. The tapping of the subconscious, the enunciation of a worthy and high-grade mentality will account for the 98% of the material now appearing. కనుక ఈ సబ్ కాన్షియస్ అండ్ ఇవన్నీ కూడా అంటే మనకి చాలా వరకు మనకి ఏదో పలానా ఫ్రమ్ ది స్టెప్స్ ఆఫ్ హెవెన్ అనో ఇలా ఏవో మనం కొన్ని గ్రంథాలు మనకి చాలా వరకు వస్తుండే, అంటే చాలా కొద్ది మంది మాత్రం ఇప్పుడు ఎలా అయితే ఒక స్థితి అనేటువంటిది కానీ లేదా ఒక ఐఎస్ ర్యాంక్ అని అనండి ఏదైనా ఒకటి అది పొందే అది ప్రయత్నం చేసేవాళ్ళు ఒక 1000 మంది ఉంటే అది అందేది ఏదో 4కో 20 మందికో 10 మందికో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ టెలిపతి అన్నటువంటిది నిజానికి చాలా మందికి ఇది వాడేటువంటి వాళ్ళలో చాలా మంది లో లెవెల్ది ఎక్కువగా వాళ్ళకి అవగాహనలో ఉండి వాటిని వాడుతుంటారు. కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా మనం సాధన అనేటువంటి చేసుకుంటే మన ఏంటంటే వీటిల్లో మనం ఇరుక్కుపోకుండా ఉంటాం. Distinguish between the intuition and instinct, between intellect in its lower and the higher or abstract mind. The line of demarcation must be preserved between the inspired utterances of the soul in touch with reality. సో దీనికి ఒక లైన్ ఆఫ్ డిమార్కేషన్ అన్నటువంటి జాగ్రత్తగా మనం ఏర్పాటు చేసుకుంటే మనకి అంటే మనం కన్నులు మూసుకొని మనం ధ్యానంలో చక్కగా కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా గమనించుకుంటూ జాగ్రత్తగా ఉంటే మనకే తెలియబడుతుంది ఇది ఇంట్యూషన్స్ కి సంబంధించిందా, ఇన్స్టింక్ట్ కి సంబంధించినదా, ఇది హయ్యర్ దానికి సంబంధించిందా, ఇది లోవర్ బ్రెయిన్ సంబంధించిందా. ఎలా అయితే ఆహారం తినేటువంటి వాడికి ఇది కారం ఇది ఉప్పు ఎలా అయితే అంత చక్కగా తెలుస్తుందో ఈ విషయాలు కూడా అంత చక్కగా తెలుస్తాయి. కొంచెం జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. కొంచెం మనం అది చేసుకుంటే మనం కూడా కన్నులు మూసుకుని ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి జాగ్రత్తగా గమనించుకుంటే ఇది పై స్థితుల్లోంచి దిగి వస్తే వెంటనే దానికి కార్యాచరణకి దిగాలి. అంతే ఇదేదో ఇది మన ఏదో లోవర్ నేచర్ నుంచి వచ్చిందేమో ఇది కూడా అని అనుకుంటే మనం మళ్ళీ ఇబ్బందులు పడతాం. అది ఉదాహరణకి రోల్డ్ గోల్డ్ను గోల్డ్ 2 కలిపేసి మన చేతికి ఇచ్చారనుకోండి, అందులో ఓ 5 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, ఒక 15 రోల్డ్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. వీళ్ళు పట్టుకున్నది వీడు రోల్డ్ గోల్డ్ అవునా కదా గోల్డ్ అవునా కదా వీడు జాగ్రత్త చూసుకోవాలి. సరిగ్గా తెలియకపోతే వీడు గోల్డ్ కాయిన్ పట్టుకొని ఇది రోల్డ్ గోల్డ్ అని వదిలేసుకుంటే ఉపయోగం లేదు ఎంత చదువుకొని. ఆ రకంగా మనం కూడా చక్కగా సాధన అనేటువంటి చేసుకుంటే ధ్యానం అనేటువంటి చేసుకుంటున్నప్పుడు మనకి ఇంట్యూషన్ అన్నటువంటిది ఏంటి, ఇన్స్టింక్ట్ అన్నటువంటిది ఏంటి, ఇవి రెండు మనం జాగ్రత్తగా తెలుసుకొని మనం వర్తిస్తూ ఉండడం అనేటువంటిది కలిగి ఉండాలి. The effect of illuminative process on the emotional nature takes 2 forms, and paradoxical as it may seem, 2 exactly opposite forms. It will produce in some types the quieting of the nature so that all anxieties and mundane worries cease, and the mystic enters into the peace that passes under understanding. You can then say. So it's like ఇది మనకి ఇల్యూమినేషన్ స్టేజా లేదా ఇన్స్టింక్చువల్ నేచర్ ఏంటి అనేటువంటి మనకి చక్కగా తెలుస్తుంది. ఇల్యూమినేషన్ అంటే చక్కగా ఆ వెలుగులో వీడికి ఒక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ధ్యానం చేసిన తర్వాత కానీ వీటి తర్వాత కానీ మనకు ఒక ప్రశాంతత అనేటువంటిది ఉందంటే ఖచ్చితంగా మనం బుద్ధి ప్లేన్లో అలా చెప్తున్నప్పుడు బుద్ధి ప్లేన్లో మనం ఎక్కువ గడిపిన వాళ్ళం అయినట్లు లెక్క. ఈ రకంగా ఇప్పుడు చెప్పినటువంటి పదాలు చెప్పుకోవాలంటే ఇల్యూమినేషన్ స్టేజ్ అనేటువంటిది మనం చక్కగా మనకి అందింది అనేటువంటిది లెక్క. ఒక మా ధ్యానం ఎడుకు మనకి అంతకుముందు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా అవన్నీ ఒక నిమిషం మనం పక్క పెట్టి మనం ధ్యానం చేసుకున్నప్పటికి ధ్యానం అయ్యేటప్పుడు మనం చూసుకుంటే మనం పడుకున్నాం అనుకోండి, ఉదాహరణకి నిద్రపోయాం, లేచిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉందంటే నిద్ర హాయిగా పెట్టినట్లే. లేచిన తర్వాత కూడా చాలా ఒళ్ళు నొప్పులుగా ఉండి ఏమిట్రా నేను ఇంకా కాసేపు పడుకుందాం అన్నటువంటిది ఉందంటే ఇప్పుడు నిద్ర సరిగ్గా పట్టలేదని అర్థం. హాయిగా నిద్రపోయానండి, చాలా బాగా ఉందండి, మీ ఇంట్లో మేము పడుకున్నాం సార్, ఎన్ని రోజులైంది ఇంత హాయిగా పడుకున్నాం, చాలా బాగుంది సార్ అంటే పడుకున్న తర్వాత లేచిన తర్వాత వీడికి తెలుస్తుంది వీడు హాయిగా పడుకున్నాడా లేదా అనేది. అలాగే మన ధ్యానం అయిన తర్వాత మనం చూసుకుంటే మనం ఇల్యూమినేషన్ స్టేజ్లో మనం చక్కగా గడిపామా లేదా అనేటువంటిది ఆ రకంగా మనకి తెలియబడుతుంటుంది. తెలియబడినటువంటి దానికి ఆ చక్కటి ఆ వెలుగుకి మనకి చక్కగా దాని నెక్స్ట్ స్టెప్ ఇంట్యూషన్ అనేటువంటిది మనకి చక్కగా దర్శనం అవుతుంటుంది. వచ్చినటువంటి విషయం ఇల్యూమినేషన్ స్టేజ్లో నుంచి ఇంట్యూషన్ అనేది వచ్చిందా రాలేదనేటువంటిది మనకే తెలుస్తుంటుంది, ఇది ఎవరిని అడగక్కర్లేదు, అది చెప్తున్నారు ఇక్కడ. సో హీ విల్ బి ఇన్ 2 stages అంటున్నారు దాని గురించి.
he'll pass understanding. He can then say, there is a flame within me that has stood unmoved, untroubled through a mist of years, knowing more, knowing nor love nor laughter, hope nor fear, nor foolish throb of hell, nor wine of good. అది చలనం లేనటువంటి స్థితి. అది దేని చేతనో అది ఇట్ కెనాట్ బి టర్న్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి బెండ్ ఆర్ ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్ బై ఎనీథింగ్. అదొక స్థితి అంతే. దానికి అది దేని చేతనో చెలించిపోదు అనమాట ఆ స్థితి. నీకు 10 రూపాయలు వచ్చిందండి లేదా లాభం వచ్చిందన్నా వీడి స్థితి చెల్లించిపోదు, 10 రూపాయలు నష్టపోయామన్నా వీడి స్థితి చెల్లించిపోదు. వీడికి అంటే ఊరిన ధన రూపాయన అని చెప్తున్నా కానీ ఏ విషయం అయినా సరే వీడిని ఏది చెల్లించదు, ఆ స్థితిలో వీడు ఉంటాడు. అది ఇల్యూమినేషన్ స్టేజ్ అంటారు. అది I feel no shadow of the winds that root. I hear no whisper of a tide that wears. I weave no thought of passion nor of tears. వీడికి ఏవో అదేదో ఆ కొండెక్కాలి ఈ కొండెక్కాలి అనేటువంటిది ఉండదు, లేదా ఆ బాధ ఈ బాధ అనేటువంటిది వీడిని ఇబ్బంది పెట్టదు. అంటే ఒకే ఒక్క స్టాండ్ స్టిల్, నీరు అలా కదలకుండా ఉండేటువంటి స్థితి ఎలా అయితే ఉంటుందో ఆ స్థితిలో వీడు అలా ఉంటాడు అన్నమాట. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి మీరు ఏది చెప్పండి ఓకే అదంతా కూడా పరమాత్మ యొక్క దయ అన్నటువంటిది ఎన్నో వీడు ఉంటాడు. మీరు ఇష్టం, మీరు వాడిని పరీక్ష చేసి చూడొచ్చు అలాంటి వాడు. వాడికి ఏది దేనికి బెండ్ అవర్, దేనికి ఇదవరు, వాడు అలా ఉంటారు అంతే ఆ స్థితిలో వాడు. కనుక అలా ఉంటే దాని ఇల్యూమినేషన్ స్టేజ్ అని అనుకోవచ్చు. అలా లేకుండా మనం ఏదో ఉన్నాం అనుకుని మనం బెగబెట్టుకుని ఉంటే మనం వీటిలోనే ఉన్నాం, ఇన్స్టింక్చువల్ నేచర్లోనే ఉన్నాం అని అర్థం. బెగబెట్టుకోవడం కాదు, సహజంగా ఆ స్థితిలో అలా ఉండాలి. దాన్ని గాలిలో అలా కూర్చొని ఉన్నట్టుగా ఉంటారండి యోగులు. అంటే గాలిలో కూర్చొని ఉండడం అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. వాడు చక్కగా వాడు భూమి మీద కాదు ఆకాశంలో కాదు, ఇప్పుడు అలా చోట్ల అలా బ్యాలెన్సే ఉండడం అంటున్నది. అంటే వీడు మంచికి చెడుకి దేనికి కూడా వీడిలో ఏమీ ఉండదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం వస్తే, ఒక మంచి వచ్చింది అనుకోండి, 10 రూపాయలు వచ్చింది అనుకోండి, ఓకే దీన్ని ఎలా వాడదాం అనేటువంటిది ఉంటుంది. ఏది దీని యొక్క ఖర్చు ఎలా ఉంటే దాన్ని అలా వాడతాం. ఓ 10 రూపాయలు పోయింది, ఓకే దట్స్ ఆల్ రైట్. ఈ రెండు కూడా వీడిని ఎఫెక్ట్ చేయలేదు, ఆ స్థితి అనమాట అది. I weave no thought of passion nor of tears. Unfettered, I of time, of habitude. I know no birth, I know no death that chills. I fear no fate, nor fashion, cause, nor greed. I shall outdream the slumber of the hills. ఏది ఒక బాధ ఏది ఉండదు, దట్స్ ఆల్ రైట్ అంటారు. ఏదైనా చెప్పండి, దట్స్ ఆల్ రైట్, ఓకే. మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఎప్పుడు మనకు ఉంటూ ఉంటుంది, అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. కానీ పరిస్థితులు ప్రభావములు అనేటువంటివి ఏవి లేవంటాడు. అది ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేటువంటివి, కానీ నిజానికి అవేవి కూడా మనని లేదంటే మనం ఎప్పుడు చేయాల్సినటువంటి కర్తవ్యం ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్ళడమే. 10 రూపాయలు వచ్చిందంటే దాని ద్వారా ఏర్పడేటువంటి కర్తవ్యం ఉంటుంది, 10 రూపాయలు పోయిందంటే దాని ద్వారా ఏర్పడేటువంటి కర్తవ్యం ఉంటుంది. ఎప్పుడు కర్తవ్యాచరణ మనకి చెప్పబడినటువంటి మార్గం, కానీ దాని నుంచి ఫలితములను బట్టి మనం ప్రభావితం అవడం అనేటువంటిది ఏది లేదు సార్ అంటటువంటి. అది ఆ రకంగా ఉండేటువంటి స్థితి చెప్తున్నారు. Contrary-wise, it may procure the mystery ecstasy, that uplifting and outpouring of the heart towards divinity, to which our mystical literature bears constant witness. It is a condition of exaltation and of joyous certainty as to felt realities. It carries its possessor forward onto the wings of bliss, so that temporarily, at any rate, nothing can touch or hurt. ఏది కూడా వీడిని నథింగ్ కెన్ టచ్ ఆర్ హర్ట్. అంటే మన జీవితంలో మనకి ఏర్పడేటువంటి విషయముల్ని వీటిని అన్నిటిని కూడా మనం సాధనగా మనం ఏర్పాటు చేసుకుని, ఇవన్నీ కూడా సాధనలో మనకి ఇవ్వబడినటువంటి, ఇది మన నాన్న చలింపజేస్తోందా ఒకసారి పరీక్షించుకుంది. ఎస్, చలింపజేస్తాను. ఎస్, నేను చలించిపోయాను ఆ పరిస్థితికి. అంటే చక్కగా కూర్చొని సాధన చేసుకోండి.
చలించిపోకుండా ఉండేటువంటి స్థితి మనకి పొందాలి. అందు గురించి ఇటువంటి పరిస్థితులు అనేటువంటి మనకి ఏర్పరుస్తారు. మనం ఊహించినటువంటి పరిస్థితులే మనకి జరిగితే మనం చలించిపోకుండా ధ్యానం బాగుంది సార్, చాలా హాయిగా ఉందని అంటారు. మనం ఊహించని పరిస్థితి ఏర్పడాలి, అప్పుడు మనం చలించిపోయామా లేదా అనేటువంటి తెలుస్తుంది. అందు గురించి భగవంతుడు ఏం చేస్తారంటే సాధనలో ఇలాంటివి కొన్ని పెట్టేటప్పుడు వాటిలో మనం చలించిపోతున్నామా లేదా, చలించిపోతున్నాం. అయితే కాసేపు ఇంకా సాధన ఎక్కువ చేసుకోండి. చలించిపోకుండా ఉంటేనే మనం వచ్చినటువంటి పరిస్థితి చక్కగా మనం సమాధానం ఇవ్వగలుగుతాం. క్వశ్చన్ పేపర్ ఉంది, అందులో వీడికి తెలియనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వీడు కంగారు పడిపోతే వీడికి వచ్చినటువంటి సబ్జెక్ట్ అంతా వీడు మర్చిపోతాడు. కంగారు పడకూడదు వచ్చినటువంటి క్వశ్చన్ని, దాన్ని జాగ్రత్తగా వాడిని అవగాహన చేసుకుంటే వీడికి తెలిసినటువంటి సబ్జెక్ట్లో నుంచి వాడు కొంచెం ట్రికిష్గా ఇచ్చారు క్వశ్చన్ అంతే. ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వీడు ఆన్సర్ రాయగలడు. పిల్లాడు చదువుకునే వచ్చాడు కానీ క్వశ్చన్ కొంచెం తిప్పి ఇచ్చాడు ఇక్కడ అంతే. అలాగే మన పరిస్థితులు కూడా ఆ రకంగా ఏర్పడుతుంటే వాటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాటిలో మనం చలించిపోకుండా ఉండడం అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి విషయం. Exaltation and of joy as certainty as to felt realities. It carries its possessor forward onto the wings of bliss, so that temporary at any rate nothing can touch or hurt. Figuratively, the feet are fleet to speed to the beloved, and the interplay between the lover and the loved one is great, but always there is a sense of duality or something other or beyond that which has been reached. This must be held in consciousness as long as possible, or else the ecstatic vision will disappear. The clouds will veil the sun, and the world, with all its cares, will obscure the heavens. We are told in Muslim that ecstasy, physically considered, is a trance. It is a state of rapture and can be either good or bad. It can be a good or bad. మిస్టిసిజం అన్నటువంటి దాంట్లో మనం నేర్చుకోగలిగేది ఏంటంటే ఎటువంటిదైనా రానియండి మనం దానికి చక్కగా తయారై ఉండడానికి మార్గం. కానీ మనం రోజు మిస్టరీ క్లాస్ చెప్పుకుంటే దీనివల్ల అంతా మనకు సౌమ్యమే జరుగుతుందని కాదు. ఇక్కడ ఎటువంటిదైనా రానియండి వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. అది ఇక్కడ తెలుసుకోబడేటువంటి విషయం మనకి, అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ద గ్రేట్ డాక్టర్స్ ఆఫ్ ద మిస్టిక్ లైఫ్ టచ్ దట్ దెర్ ఆర్ two sorts of rapture which must be carefully distinguished. The first are produced in persons but little advanced in the way and still full of selfhood, either by the force of a heated imagination which vividly apprehends a sensible object, or by artificial of the level. The other sort of rapture is అంటే ఒక జాయస్ ఫీలింగ్ అనేటువంటిది ఒక స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏంటంటే ఇదేదో చక్కగా పూలు పళ్ళు ఇవన్నీ చక్కగా కదా భౌతికమైనటువంటి విషయములు, భౌతికమైనటువంటి పదార్థములు, వీటి చేత చక్కగా ఆనందం అనేటువంటిది కలుగుతుంది కదా అనేటువంటిదిగా ఉంటుంది. ఇంకొకటి ఎట్లా ఉంటాడంటే ది అదర్ సార్ట్ ఆఫ్ రాప్చర్ ఈజ్ ఆన్ ది కాంట్రరీ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్యూర్ ఇంటలెక్చువల్ విజన్ ఇన్ దోస్ హూ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ జనరస్ లవ్ ఫర్ గాడ్. Who have a great generous love of God. So ఈ జనరస్ లవ్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది మనకి ఇక్కడ చెప్పినటువంటి విషయం. అంటే ఈ ఎంజాయింగ్ లేదా ఈ జాయస్ ఫీలింగ్ అన్నటువంటిది మనకి చెప్పబడేటువంటి దాంట్లో ఏంటంటే కొందరికి ఈ మనం చక్కగా పూజ చేస్తున్న ఇవన్నీ ఏర్పడుతున్నాయి అనిపెడుతుంటాయి. కొందరికి ఎలా ఉంటుందంటే మనం పూజ చేసుకుంటున్నాం, దైవం యొక్క అనుగ్రహం మనకి ఏర్పడుతోంది అనేటువంటిది వీడికి చక్కగా తెలుస్తుంది. అది భౌతికమైనటువంటి విషయముల ద్వారానే తెలియక్కర్లేదు, మనకి లోపల జరిగేటువంటి మార్పుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది రెండింటిగా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను. అది లోపల జరిగేటువంటి మార్పుల్ని చక్కగా మనం గమనించుకుంటూ వస్తుండాలి. కిందటిసారి కన్నా ఈసారి కన్నా ఒక సంవత్సరం ఏడికి పూజ రోజు చేసుకుంటున్నటువంటి ఒక సంవత్సరం పూజడికి ఏంటో తెలియనటువంటి ఒక ఆనందం పొందుతున్నాడు. అంతకుముందు బలవంతాన్ని చేస్తున్నాడు పూజ చేయకపోతే దేవుడు నన్ను కొట్టేస్తాడనో, నవగ్రహములు నన్ను పీడిచ్చేస్తాయనో ఇలా చేస్తున్నాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి అసలు పూజ చేసుకుంటే మనస్సు ఎంతో ఆనందంగా ఉంది సార్, పూజ చేసుకోకుండా నేను ఉండలేకపోతున్నానండి అంటాడు. అది కాదు రాత్రి 12 అయిపోయింది పడుకుని మరి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, అయినా పర్వాలేదండి పొద్దున్న 6 గంటలకు లేచేస్తారు, స్నానం చేస్తారు, ప్రేయర్ చేసుకుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుంది వీడికి. అందువలన మరి రాత్రి లేట్ అయింది అన్నటువంటి ఫీలింగ్ వీడికి పనిచేయదు, ఆ స్థితిలో ఉంటాడు అన్నటువంటి. అది ఒక నెవర్ ఫెయిల్స్ who have great and generous love of God to generous souls who have utterly renounced themselves,
God never fails in these raptures to communicate high things. ఎప్పుడైతే వీడు ఈ చక్కగా ఈ స్థితిలో వీడు ఉంటుంటాడో అప్పుడు చక్కగా వీడికి అందవలసినటువంటి ఉత్తమమైనటువంటి వీడికి అందివ్వబడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. The same writer goes on to tell us that psychologically in ecstasy, the absorption of the self in the one idea or the one desire is so profound, and in the case of the great mystics, so impatient that everything else is blotted out. It will be noted that how the idea of desire, of feeling, and of duality characterizes the ecstatic condition, passion, devotion, and a rapturous going out to the source of the realization are ever present, and a careful distinction has to be made by the experiencer, or they will degenerate into morbidity. ఇప్పుడు కూడా వీడు వీటిని జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏమిటంటే ఇక్కడ passion, devotion, and a rapturous going out to the source of the realization are ever present. ఇవి జరుగుతుండన్నమాట. అంటే సోర్స్ ఇది ఏమిటి, దీనికి సోర్స్ ఏమిటి అన్నట్టు దాన్ని వీడు వెతుక్కోవడంలో వీడు ఎక్కువగా గడుపుతుంటారు. ఈ విధముగా ఇది ఏర్పడటం మూలంగా ఉన్నటువంటి తత్వం ఏంటి, దానిలో ఆ వెతుకులాటలో ఎక్కువ ఆనందం ఉందనేటువంటి వీడు తెలుసుకుంటాడు. మనకి ఇఫెక్ట్స్ అని చూస్తే ఆనందపడుతున్నాడు. మొదట ఇఫెక్ట్స్ కన్నా మొట్టమొదట చిన్నపిల్లవాడు తండ్రి ఒక చాక్లెట్ తెచ్చిస్తే ఆనందపడతాడు. ఇంకో కొంచెం పెరిగినటువంటి వాడు బాలు బ్యాటు ఇవి తెచ్చిస్తే ఆనందపడతాడు. ఇంకో కొంచెం పెద్ద అయినటువంటి వాడు వాడికి ఏదో షర్టు ప్యాంట్లు సైకిల్ ఇవన్నీ కొనిస్తే ఆనందపడతాడు. ఇంకా కొంచెం పెరిగినటువంటి పిల్లవాడి మనస్సు తండ్రి నాకేం కొనేయక్కర్లేదు పాప, ఆయన నా గురించి నాకు ఎంతో కష్టపడుతున్నారు, ఆయన కష్టంలో నేను ఏమన్నా పాలు పంచుకోగలనా అనేటువంటి దాంట్లో వాడు ఎక్కువ ఆనందపడుతున్నాడు. అంటే స్టేజ్ బై స్టేజ్ వాటిలో ఎవల్యూషనరీలో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు నాన్న నాకు బాలు బ్యాట్ వద్దు నాన్న, ఏమవుతుంది నాకు ఉన్నవి చాలు నాన్న అంటాడు. అంటే ఏంటి వీడిలో అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ వీటిలో చాలా పెరిగాయి. అది చెప్తే వీడు బాలు బ్యాట్ వద్దని కాదు, ఇక్కడ నా గురించి అంత కష్టపడుతున్నారు, నేనంటే అందులో అన్న భాగం చేయగలనా అంటుంటే దాంట్లో వీడు ఉన్నాడు. వీడు అది ఇది అడిగేస్తుంటే ఇంకా ఆయన ఖర్చు పెరిగిపోతుంటుంది కదా. తెచ్చుకోవాల్సినటువంటిది కాదు వీడు చేయాల్సినటువంటిది. ఏదైనా భాగం పంచుకోవడం అంటే దానిలో ఏమైనా తగ్గించేది ఏదైనా వీడు చేయాలి. అందులో వీడేమంటాడు, ఏం పర్లేదు నాన్న, నేను ఐ కెన్ గో విత్ దిస్ డ్రెస్, ఐ నీడ్ నాట్ హ్యావ్ అనదర్ పేర్ ఫర్ మీ అన్నట్టు దాంట్లో వీడు వచ్చేస్తాడు అన్నమాట. ఆ రకంగా వీడు దైవం ఇచ్చేటువంటి వాటిల్లో గడిపోతారు, సోర్స్లోకి వెళ్ళిపోతారు. To the source of the realization are ever present, and a careful distinction has to be made by the experiencer, or they will degenerate into morbidity. With this condition of sensory awareness, we have basically nothing to do. Our goal is the high one of constant intellection and steady mental control, and is only in the early stage of illumination, and this condition will be found. Later, it will be seen that true illumination automatically rules out all such reactions. The soul knows itself to be free from the pace of opposites, pleasure as well as pain. మొదటి స్టేజ్లో ఉన్నటువంటి వాడికి ఇది వర్తిస్తుంటుంది, ఇది కోరాల్సింది కాదు, ఇది కోరవలసినటువంటిది. ఇంకా కొంచెం హై స్టేజ్ ఆఫ్ దీనిలోకి వచ్చేసిన తర్వాత పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ కి బియాండ్ గా వీడు ఉండడం అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఇవేం పనిచేయవు, ద్వంద్వములు ఏమి వీడి మీద ప్రభావం చూపించదు. ద్వంద్వములు ఉండేవాడికి సుఖ దుఃఖం అనేటువంటిది రెండు వస్తుంది. ద్వంద్వములు బియాండ్ గా ఉండడం అంటే సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఈ ద్వంద్వములు వీడిని బంధించడం అనేటువంటి దాంట్లో వీడు ఉంటాడు. వీడు బియాండ్ గా వీడు వర్తిస్తున్నాడు అన్నటువంటిది వచ్చేస్తున్నాడు. అందుకని అది చెప్తున్నాడు. అండ్ stands steadily in spiritual being. The line or channel of communication eventually is direct and eliminative from the soul to the mind, and from the mind to the brain. సోల్ నుంచి మైండ్, మైండ్ నుంచి బ్రెయిన్. అప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఛానల్ చాలా చక్కగా ఏర్పడుతుంది. ఈ ద్వంద్వములు దాటినటువంటి వాడికి కమ్యూనికేషన్ ఆఫ్ ఛానల్ బాగా ఏర్పడుతుంది. ద్వంద్వముల్లో ఉన్నటువంటి వాడికి కమ్యూనికేషన్ ఆఫ్ ఛానల్ సరిగ్గా ఏర్పడదు. ఎందుకంటే వీడి మైండ్ ఒకటి లాగుతుంటుంది, వీడి లోపల ఒకటి చెప్తుంటుంది. ఈ ద్వంద్వములు వీడు ఎక్కువ పడిపోతుంటాడు. కాస్త ఎండాకాలం వచ్చింది కాస్త ఏది వేస్తూ ఉంటే బాగుంటుంది అంటాడు, చలికాలం వచ్చింది కాస్త ఫ్యాన్ ఆపేస్తే బాగుంటుంది అంటుంటాడు. ఇలాంటి వాటిలో వీడు ఎక్కువ పడిపోతుంటాడు జీవితంలో. కనుక ఇలాంటి వాటికి బియాండ్ గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటువంటి దానిలో వీడు ఎప్పుడు ఎంటర్ అవ్వగలుగుతాడు అంటే సోల్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏసీ పెట్టాడే వీడు చలిగా ఉందా వేడిగా ఉందా అనేటువంటి వాటికి కొంచెం భిన్నంగా వీడు వెళ్ళిపోతాడు. అంటే అదేది కూడా వీటిని ప్రభావం చూపించదు. ఈరోజు ఆహారం నాకు కూర వేసాడా, పప్పు వేసాడా, నెయ్యి వేసాడా, వీడి మీద పనిచేయదు. బియాండ్ గా వీడు ఇలా వెళ్ళిపోతాడు అనమాట. కనుక అలా
When we arrive at the physical level of consciousness and of the reaction to the illumination, which is streaming down into the brain, we have two predominant effects usually. There is a sense or awareness of the light in the head, and frequently also a stimulation to an activity which is abnormal. Sense of light అన్నటువంటిది ఇన్ ద హెడ్ అన్నటువంటి చక్కగా ఏర్పడవచ్చు. చక్కగా సాధన చేసుకునేటువంటి వాడు వాడికి చక్కగా తెలుస్తుంది. నాలో ఆలోచనలు అనేటువంటివి పైనుంచి దిగి వస్తున్నాయి. ఇది చక్కగా తెలుసుకుంటూ వస్తుంటాడు. కనుక సెన్స్ ఆఫ్ లైట్ అనేటువంటిది ఏంటంటే మనలో ఉండేటువంటి జ్ఞానం. మనం ఈ రోజు కన్నా రేపు ఇంకాస్త మెచ్యూర్డ్గా మనం బిహేవ్ చేయగలుగుతాం. ఇది దేని చేత అంటే మనలో ఉన్నటువంటి లైట్ అది రోజు రోజుకి దాని కాంతి ప్రభావం అవుతాం మన దేహం మీద చూపిస్తాం, మన మీద చూపిస్తాం. కనుక ఈ సెన్స్ ఆఫ్ లైట్ ఇన్ ద హెడ్ అనేటువంటిది అది వీడికి ధ్యానం చేసుకుంటున్న కొద్దీ దాని యొక్క వెలుగు వీడికి బాగా దర్శించుకుంటూ వస్తుంటాడు. దర్శించుకుంటూ వస్తున్నటువంటి వెలుగు చేత వీడికి ఏం జరుగుతుందంటే ఈ లైట్ ఇన్ ద హెడ్ frequently also a stimulation to an activity which is abnormal. The more seems driven by the energy pouring through him and the days are all too short. ఈ లైట్ వల్ల ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది there's a sense of అది we have two predominant effects in the head and frequently also a stimulation to an activity which is abnormal. అంటే దానివల్ల కొంత అబ్నార్మాలిటీస్ అనేటువంటిది కూడా మనకి కొంత జాగ్రత్త. అంటే జ్ఞానం అనేటువంటిది వీడికి అందివ్వబడింది, లేదా లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిది తెలియబడింది. ఇంట్లో ఉదాహరణకి అప్పటిదాకా చీకటిగా ఉన్నటువంటి దాంట్లో ఇంట్లోకి వీడు లైట్లు పెట్టుకున్నాడు. లైట్లు పెట్టుకుంటే ఒక పుస్తకం తీసుకుని చదువుకోవచ్చు, లేదా ఆడుకోవచ్చు, గెంతులేచి ఏదైనా చేయొచ్చు. లైట్ ఇస్ లైట్ అంటే దాని యొక్క ఫంక్షన్ ఎంతవరకు అంటే లైట్ ఇస్తుంది, అది అంతవరకే. దాన్ని అంతవరకు లైట్ లేనటువంటి వాడు ఇప్పుడు లైట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాడు అనేటువంటి వాడి మీద ఉంటుంది అది స్థితి. అందుగురించి ఇప్పటిదాకా అందనటువంటి లైట్ వీడికి హెడ్ లో ఒక లైట్ ఉంది, అది ఎప్పుడైతే ప్రభావితం చూపించడం మొదలవుతుందో దానివల్ల వీడికి కొన్ని అంటే అప్పుడే అందినటువంటి లైట్ వలన వీడు దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడం అనేటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే అందివ్వబడినటువంటి లైట్ని చక్కగా సామరస్యంగా ఒక ప్రశాంతంగా దాన్ని వీడు స్వీకరించగలగాలి. లేకపోతే ఏమైపోతుందంటే వీడి బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోతుంది. ఎందుకంటే కనుక లైట్ని వీడు సరిగ్గా వినియోగించుకోవడం అనేటువంటి వీడికి చేత కావట్లేదు. అది ఇక్కడ జరుగుతున్నట్టు. అంటే ధ్యానం అనేటువంటి వీడు చక్కగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వీడిలో ఉన్నటువంటి ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ కూడా చక్కగా అవి చాలా పదును పెట్టబడి ఉంటుంటాయి. చక్కగా అవన్నీ కూడా అంటే అంతకుముందు ఉన్నటువంటి మలినములు అవన్నీ కూడా తొలగిపోయి ఉంటూ ఉన్నప్పుడు అది ఎదురుకుండా ఏదంటే అది దీని మీద వీడి యొక్క ఇంద్రియముల మీద అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి వీడి మనస్సు మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మనస్సు మీద రిఫ్లెక్ట్ అయినటువంటి వీడి లోపల ఉన్నటువంటి వీడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తయారై ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా చక్కగా తయారై ఉన్నప్పుడు మనకి అందివ్వబడినటువంటి లైట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే ఇది మనకి చక్కగా ఒక చక్కటి గ్రంథం చదువుకోవడానికి లైట్ ఆస్పెక్ట్ అంటే ఉపయోగపడుతుంది. వాడు చదువుకుంటున్నటువంటి చక్కగా వాడి మనసు అవగాహన చేసుకుంటుంది, లోపల ఉన్నటువంటి బుద్ధి వీడికి చక్కగా వికసించి అదంతా చెప్తుంటుంది, అంతా చెప్తుంది. ఇంతవరకు బాగుంది. ఇదే రకంగా వీడికి భౌతికమైనటువంటి విషయములు కూడా వేరే వాడికన్నా వీడు బాగా అవగాహన చేసేసుకోబడు, అంతటి ప్రభావం కూడా వీడికి ఏర్పడుతుంది. కానీ దీనిలో వీడు చక్కగా వీటిని చక్కగా వినియోగించుకోకపోతే వీటి యొక్క అంటే ఈ లైట్ ఆస్పెక్ట్ వలన ఏమవుతుందంటే అంటే ఇప్పటిదాకా అందనటువంటి రుచి ఒకటి వీడికి అందుతుంది. లైట్ ఆస్పెక్ట్ అంటే వీడికి ఏర్పడే హెడ్ లో ఫిజికల్ అని చెప్పారు, మనం లాస్ట్ క్లాస్ లో చెప్తాం. ఫిజికల్ గా ఇది లైట్ వచ్చేయడం అంటే మన యొక్క బ్రెయిన్ కానీ మన యొక్క నర్వస్ సిస్టమ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంటాయి. ఇవి పర్ఫెక్ట్ గా పనిచేయడంలో అంటే చాలా పదును పెట్టబడి ఇవి పనిచేస్తుంటాయి మనలో. ఇవి ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడు, ఈ లైట్ ఆస్పెక్ట్ అంటే హెడ్ లో ఎప్పుడైతే వీడికి ఇచ్చుకుని ఉంటుందో ఇవి చాలా పదును పెట్టబడి ఇవి పనిచేస్తుంటాయి. వీటి యొక్క ప్రభావం చేత ఉదాహరణకు వీడు ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు అనుకోండి. ఇంతకు ముందు రోజుకి వీడు చేసేటువంటి బిజినెస్ ఒక 10 కస్టమర్స్ వీడు అటెండ్ అవ్వగలిగితే వీడి యొక్క ప్రభావం చేత వీడు 20 కస్టమర్లని 30 కస్టమర్లను కూడా వీడు అటెండ్ అయిపోగలిగేటువంటి స్థితి వీడికి వచ్చేసినటువంటి దాన్ని వీడు సరిగ్గా పెట్టుకోకపోతే ఏమైపోతాడంటే వీటి వల్ల అంటే నర్వస్ సిస్టమ్ ఉన్న వీడి బ్రెయిన్ ఇవి కొంచెం వీక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వీటి గురించి కొంచెం ఆ విషయాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఉంటుంది.
he finds himself driven by the energy pouring through him, and the days are all too short for what he seeks to accomplish. He finds himself so anxious to cooperate with the plan which he has contacted that his judgment is temporarily impaired, and he works and talks and reads and writes with a tireless vigor which does nevertheless wear out the nervous system and affect his vitality. వీడు ఏమైంది చాలా పదును పెట్టబడి ఉన్నాయి. వేరే వాడు 5 గంటలు పనిచేయగలిగితే వీడి యొక్క నర్వస్ సిస్టమ్, వీడి యొక్క బ్రెయిన్ ఎంత బాగా హెల్ప్ చేస్తాయంటే ఇప్పుడు 10 గంటలైనా సరే వీడికి అలసట అనేటువంటి వీడిలో ఉండదు. అంత బాగా వీడు బిజినెస్ చేయగలడు, అంత బాగా ఏదైనా వీడు చేసేయగలడు. ఆ రకంగా వీడి ఇన్స్ట్రుమెంట్ తయారైనటువంటిది ఆ రకంగా ఉన్నప్పుడు దీనివల్ల వీడు చక్కగా వాటిని ఎక్కువగా వినియోగించడం అనేటువంటి వీడు చేస్తుండడంలో వీడి యొక్క వైటాలిటీ అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవుతుంది. అది జరుగుతుంది. నెక్స్ట్ వీడి వైటాలిటీ ఎక్కువ ఖర్చు అవుతున్నప్పుడు ఆల్ హూ హ్యావ్ వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మెడిటేషన్ and who have sought to teach people along these lines are well aware of this condition. The aspirant does enter the realm of divine energy and finds himself intensely responsive to it. He senses his group relations and responsibilities and feels as if he must do his uttermost to live up to them. This registering of a constant pouring in of vital force is eminently characteristic for the coordination between the soul and its instrument, and the subsequent reaction of the nervous system to the energy of the soul is so close and exact that it takes the man quite a little time to learn the necessary adjustments. అంటే వీడి యొక్క నర్వస్ సిస్టమ్, వీడి యొక్క సెన్సెస్ ఇవి ఎలా జరుగుతాయంటే వీడు ఒక గ్రూప్ సాధన అనేటువంటి వీడు చేస్తుండేవాడికి ఉదాహరణకి ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వీడి ఫస్ట్ హీ సెన్సెస్ ఇట్. వీడికి ఆ సెన్సెస్ ఎందుకంటే వీడి నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇదయ్యాయి కాబట్టి వాడు దాన్ని సెన్స్ చేస్తాడు అన్నమాట. సెన్స్ చేసినటువంటి వాడు ఆ రకంగా వీడు ఏ గ్రూప్ లో ఉంటాయి, ఉదాహరణకు ఒక మెడిటేషన్ అనో లేదా ఒక సోదర బృందంలో వీడు ఉన్నాడు అనుకో, ఈ సోదర బృందంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వీడు దాన్ని ఫస్ట్ సెన్స్ చేయగలడు. సెన్స్ చేసేసి దానికి కావాల్సినటువంటి వాడికి ఏర్పాట్లో వీడు ఎక్కువ నిమగ్నం అవుతాడు. ఉదాహరణకు వాడికి దగ్గు జలుబు ఉండొచ్చు, కానీ వాడిని ఎక్కువ కేర్ఫుల్గా వీడు అటెండ్ అవ్వడంలో వీడి యొక్క వైటల్ ఫోర్స్ యొక్క ఖర్చు ఎక్కువగా అవుతుంది. అయితే ఈ ఖర్చు అవడంలో వీడి యొక్క నర్వస్ సిస్టమ్ ద్వారా ఇది ఎక్కువ ఖర్చు అవడం ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీడి నర్వస్ సిస్టమ్ తొందరగా అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి 10 మందో 100 మందో 1000 మందో ఎంతమంది అయితే అంత వాళ్ళ యొక్క వీడు ఫస్ట్ సెన్స్ చేస్తాడు. సెన్స్ చేసి వాటికి కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ వీడు చేసేస్తూ ఉంటాడు. ఈ చేయడంలో అంటే అడ్జస్ట్మెంట్స్ అంటే ఆటోమేటిక్గా వీడికి తెలిసిపోతుంది, వాడికి ఏదో బాగాలేదేమో అన్నట్టుగా వీడికి తెలుస్తుంది. వీడికి కాసేపు ధ్యానంలో వీడి కూర్చొని వాడికి చక్కగా ఆరోగ్యం అనేటువంటి ప్రసాదించండి అని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థించడంలో ఏమవుతుందంటే వీడి యొక్క పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఏర్పాటు అవడంలో వీడి యొక్క వైటల్ ఫోర్స్ లేదా వీడి యొక్క వైటాలిటీ అనేటువంటిది కొంత అక్కడ ఖర్చు అవ్వడం. అంటే ఎప్పుడైతే వీడి చేస్తూ ఉంటాడో వీడికి డివినిటీ నుంచి వీడికి ఎనర్జీ అంటున్నది అందుతోంది, అది ఆటోమేటిక్గా అది అందుతోంది. అది ఇక్కడ పాయింట్ కాదు. వీడి యొక్క వైటల్ ఎనర్జీ అంటున్నది కొంత పక్కవాడికి షేర్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ద సోల్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్, ద సబ్సిక్వెంట్ రియాక్షన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద సోల్ ఈస్ సో క్లోజ్ అండ్ ఎగ్జాక్ట్ దట్ ఇట్ టేక్స్ ద మ్యాన్ క్వైట్ ఎ లిటిల్ టైమ్ టు లెర్న్ ద నెసరీ అడ్జస్ట్మెంట్స్. దీనివల్ల ఏమవుతుందంటే వీడు ఆ ఖర్చు అవడము అంటే ఇది ఒక న్యూ సిస్టమ్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ బాడీ. ఇప్పటిదాకా ఏంటి వీడి యొక్క బాడీ వీడి యొక్క దీంట్లో అది పనిచేస్తుంది. ఉదాహరణకు మన ఇంట్లో లైట్ ఉంది, ఈ లైట్ కాస్త చక్కగా అందరి ఇళ్లలో లాంతర్లే ఉన్నాయి, మన ఇంట్లో అనుకోకుండా కరెంట్ కనెక్షన్ ఏంటంటే వచ్చింది, లేదా అందరికీ కరెంట్ పోయింది, మన ఇంట్లో ఇన్వర్టర్ ఉండడంతో మన ఇంట్లో లైట్లు అవన్నీ మన ఇంట్లో వెలుగుతున్నాయి. ఈ లైట్ అందరికీ పరీక్షలు, సో అలాంటప్పుడు పక్కింటి వాడు పైనింటి వాడు మన ఇంట్లో లైట్ అనేటువంటిది వాడు కొంత సహాయం అడిగాడు, వాడిని కూడా మన ఇంట్లో కూర్చొని మనతో పాటు చదువుకోమని. ఈ చదువుకోమనడంలో ఏమవుతుందంటే మన యొక్క సాక్రిఫైస్ అనేటువంటిది పొందుతుంది. ఈ సాక్రిఫైస్ చేయడం అనేటువంటిది కొత్తగా ఏర్పడినటువంటి విషయం కాబట్టి వీడికి కొంత అంటే దాన్ని ఎలా వీడు అడ్జస్ట్ చేసుకోవాలో వీడికి కొంత తెలియనటువంటి దాంట్లో కూడా వీడు కొంత ఉంటాడు. సో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది వీడి బాడీలో చక్కగా దాన్ని అడ్జస్ట్ చేసుకోగలగడం. ఉదాహరణకి ఏదైనా సరే ఒక మంచి గ్రంథములు ఇవన్నీ చదువుకుంటున్నాం బాగుంటుంది,
మనకి హెడ్లో లైట్ చక్కగా ఏర్పడింది. ఇది చక్కగా సెన్స్ అవుతుంటుంది. అంటే ఆ లైట్ ఆస్పెక్ట్ మనకి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి బోధపడినటువంటిదిగా ఉండేది విషయం, ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటిది. సో లైట్ ఆస్పెక్ట్ చక్కగా వచ్చేవాడికి చక్కగా మనం ఇక్కడ ఇలా కాదని ఇక్కడ మాట్లాడకుండా మనం ఉండడమే కరెక్ట్ అనుకుంటుందో, లేదా ఇక్కడ ఇలా చెయ్యాలను మన మనసు చక్కగా తడుతుంటుంది. ఓకే, దట్ మీన్స్ ద లైట్ ఆఫ్ ది హెడ్ ఈస్ గైడింగ్ అస్ అంటూ మనకు చక్కగా తెలుస్తుంది. సో తెలుస్తున్నటువంటి విషయం వీడు ఇవన్నీ గ్రంథములు ఇవన్నీ చక్కగా బాగుంది, ఇవన్నీ మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథం బాగుంది, ఇంతవరకు బాగుంది. ఇది తెలుసుకున్నటువంటి విషయం ఇప్పుడు కొత్త రుచి అందింది వీడికి. ఏంటంటే ఒక జాల్కుల్ గారి గ్రంథం చదువుకోవడం. ఇది అందినటువంటి రుచి ఇంకాస్త పెంచుకుందాం అనేటువంటి దాంట్లో వీడి యొక్క ఎనర్జీ అండ్ వీడి యొక్క నర్వస్ సిస్టమ్ కొంచెం ఎక్కువ ఇదవుతుంది. సో దాన్ని కొంచెం రీఅడ్జస్ట్మెంట్ అంటే వీడి బాడీలో కొంత ఏర్పాటు చేసుకోవాలి వీడు. అది జరగడం కొంచెం జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతున్నప్పుడు వీడికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటి వీడికి ఈ నర్వస్ సిస్టమ్ మీద వీటి మీద కొన్ని ఏర్పడి అవన్నీ కూడా మళ్ళీ సెట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వీడు కొత్తగా వీడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకోవడంలో వీడికి కొన్ని ఏరు ఎప్పుడు నొక్కాలో ఏరు ఎప్పుడు తొక్కాలో తెలియకుండా వీడు చేస్తున్నాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. నెమ్మదిగా అవన్నీ సర్దుకుంటాయి. తర్వాత వాడు చక్కగా సైకిల్ తొక్కేయగలుగుతాడు ఏదైతే వస్తుందో అలాంటివి ఇక్కడ కూడా కొంచెం ఏర్పడుతుంటాయి. వాటిని నెమ్మదిగా సరిదిద్దుకోవడం అనేటువంటి జరుగుతుంది స్లోగా. ఇవన్నీ కూడా అదొక ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ సెకండ్ ఎఫెక్ట్ యాజ్ we have seen is the recognition of the light in the head. This fact is so well substantiated that it needs little reinforcing. Light in the head and point ga manam దీని గురించి చదువుకోవాలి. The light vision is an experience common to many mystics and one that is undoubtedly of the greatest significance, because in all times and all places it appears as the unconditional thing which unites in itself the greatest power and the profoundest meaning. Significant personality, quite apart from her mysticism, expresses herself about her central vision in quite similar way. So ఈ లైట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఏమిటంటే అంటే ఇక్కడ వాళ్ళు దర్శించినటువంటి అంటే చక్కగా ఇది మనకి దర్శనం అవుతుందండి అని చెప్తున్నారు. అంటే ఈ లైట్ అంటే మనం జాగ్రత్తగా గమనించుకుంటే వేరియస్ ఆస్పెక్ట్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అస్ అంటుంటది మనకి తెలియబడుతున్నప్పుడు ఈ లైట్ ఆస్పెక్ట్ అంటుంటది ఒక ఆవిడ దర్శించింది. ఆవిడ ఎలా చెప్తున్నారో అది ఒకసారి చూద్దాం అంటున్నారు. I always see a light since my childhood, she says. I always see a light in my soul, but not with the outer eyes, nor through the thoughts of my heart. Neither do the 5 outer senses take part in this vision. The light I perceive is not of a local kind, but is much brighter than the cloud which bears the sun. So, ఈ లైట్ ఆస్పెక్ట్ అంటే చక్కగా అంటే మనకి బుద్ధి వికసించి ఉండటం అంటుంటిదిగా ఆయన మనకు తెలుసుకోవచ్చు. ఆ లైట్ ఆస్పెక్ట్ అంటాడు మనకి. అంటే ఈ లైట్ ఆస్పెక్ట్ అంటే చక్కగా వికసించి ఉండడం చేత మనకి ఇంతకుముందు అవగాహనటువంటి పరిస్థితులు ఇప్పుడు చక్కగా అవగాహనకు వస్తుంటాయి. అంటే ఇక్కడ ఈ లైట్ దిస్ ఈస్ డిఫరెంట్, ద లైట్ ద హయ్యర్ బ్రిడ్జ్ దట్ ఈస్ డిఫరెంట్. రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. హయ్యర్ బ్రిడ్జ్ అని మనం ఏదైతే చదువుకుంటుంటాం అది వేరు, చిదగ్ని అని ఏదైతే చెప్తాం అదంతా వేరు. ఇక్కడ చెప్తున్నటువంటి లైట్ ఆస్పెక్ట్ వేరు, కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. The light I pursue is not of a sun, is not of a local kind, but is much brighter and the cloud which bears the sun. I cannot distinguish in its height, breadth, or length. What I see or hear is such a vision stays long in my memory. I see, hear, and know at the same time, and learn what I know in the same moment. I cannot recognize any sort of form in that light, although I sometimes see in it another light that is known to me as the living light. ఈ లైట్ ఉంటే ఆ లైట్ మనకు దర్శనం అవుతుంది. ఫస్ట్ ఈ లైట్ ఉండాలి. ఫస్ట్ టార్చ్ లైట్ ఉంటే టార్చ్ లైట్ పట్టుకొని మనం తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్తాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉందో దాని దగ్గరికి వెళ్ళి అక్కడ లైట్ వేస్తాం. ముందు టార్చ్ లైట్ లేదనుకోండి, వీడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్విచ్ బోర్డ్ ఎక్కడుందో వీడు ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, మధ్యలో ఏదైనా తనుకుని వీడు పడిపోతాడు. ఇదంతా ఇబ్బంది. అందురించి ముందు ఈ లైట్ వెలుగుతుంటే అప్పుడు వీడు లోపల ఉన్నటువంటి లైట్ వెలుగుతుంది. అప్పుడు అదంతా మనం కొంత అవగాహన కలిగినటువంటి వాళ్ళం. హయ్యర్ బ్రిడ్జ్ అని ఇవన్నీ మనం చదువుకున్నాం అంతర్గత ఇది కనుక అది ఇక్కడ చెప్తున్నారు. ది లైట్ ఆల్దో ఐ సమ్టైమ్స్
see it in another light that is known to me as the living light. While I am enjoying the spectacle of this light, all sadness and sorrow disappear from any memory. ఇది ఎప్పుడైతే లైట్ ఉంటుందో మన దగ్గర ఈ సాడ్నెస్ మెమరీ ఇవన్నీ కూడా మన దరిచారు. ఇది దీస్ వర్డ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ఆఫ్ మెడిటేషన్. అది I know a few individuals who are familiar with this phenomenon from personal experience. As far as I have ever been able to understand it, in the phenomenon seems to have to do with an acute condition of consciousness as intense as it is abstract, a detached consciousness, which, as Hildgrade pertinently remarks, brings up to consciousness rewind of psychic events ordinarily covered with darkness. The fact that in connection with this, the general bodily sensation disappear shows that their specific energy has been withdrawn from them and has apparently gone toward heightening the clearness of consciousness. As a rule, the phenomenon is spontaneous, coming and going on the own intuitive initiative. Its effect is astonishing in that it almost always brings about a solution of psychic complications and thereby frees the inner personality from emotional and imaginary entanglements, creating thus a unity of being which is universally felt as a release. Universally felt as a release. అంటే వీడికి ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎలా పనిచేయాలి చక్కగా వీడి బుర్ర ఎప్పుడు అలా వెలుగు ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకు ఊహించిన పరిస్థితి ఏర్పడేవాడికి మన బుర్ర పనిచేయడం మానేస్తుంది, గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, వీడు పెన్ అంటాడు, పెన్సిల్ చేస్తాడు, పెన్సిల్ అంటాడు, కత్తి తీస్తాడు, ఏమో చేస్తాడు, ఏం చేస్తున్నాడు ఏంటో వీడికి అర్థం కాకుండా ఉంటాడు. అంటే పరిస్థితి ఒక్కసారి వీడి మనస్సుని లేదా వీడి మైండ్ని కమ్మేసేవాడికి వీడికి ఏం చేస్తున్నాడు వీడికి తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. ఆ పరిస్థితిలో పాపం వీడు దాంట్లో వీడు ఇరుక్కుపోయి ఉంటాడు. నిజానికి వీడి పరిస్థితుల్లో ఇరుక్కుపోకూడదు కదా. ఎటువంటి పరిస్థితి అయినా అవ్వచ్చు, మనకి ఏ క్షణం ఎట్లయినా ఉండొచ్చు. ఈ క్షణం ఇలా ఉంటుందని మనం చెప్పలేం కదా. అంటే ఏంటి, వీడి ఆపరేటర్స్ ఎలా తయారై ఉండాలంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా రావచ్చు, ఆ సిచ్యువేషన్ లో వీడు దానికి తగ్గట్టే వీడు తయారై వీడు ఉండాలి. అది వీడికి ఇవ్వబడినటువంటి ఇది శిక్షణ. కనుక దానికి తగ్గట్టే ఉండాలంటే వీడి లోపల లైట్ ఎప్పుడైతే వీడికి పనిచేస్తుంటుందో, ఇది వెలిగి ఇది వర్తిస్తుంటుందో, అప్పుడు వీడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆ పరిస్థితిలో వీడు ఏం చేయాలో అది చేసుకుంటూ వీడు వెళ్తాడు తప్పితే ఇలా ఉండాలనుకున్నానండి కానీ ఇలా అయిందండి పరిస్థితి అని చెప్పి వీడు బాధపడుతూ దిగులు పడుతూ విచారించుకుంటూ అలా టైం వేస్ట్ చేయడు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసింది, ఇక్కడ ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి, ఇలా అవుతుందని నేను అనుకోలేదండి, నేను ఇల్లు కట్టేప్పుడు అలా అనుకున్నానండి, అక్కడికి చాలా ఎత్తుగానే కట్టి ఇలా మాట్లాడుతుంటే ఉపయోగం లేదు. ఆ క్షణంలో ఏం చేయాలి అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ మార్గం. దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు కదా. అందునుంచి లైట్ ఆస్పెక్ట్ అంటున్నది వీడి యొక్క హెడ్ లో ఏర్పడేవాడికి వీడు చక్కగా ఎప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా చేయాలంటే వీడు చక్కగా పని చేస్తూ ఉంటుంది వీడికి ఎప్పుడు. These words any experienced teacher of meditation can unequivocally endorse. The phenomena is most familiar and goes to prove surely that there is a close physical correspondence to mental illumination. Hundreds of cases could be proved where people willing to relate their experiences, but too many refrain from so doing because of mockery and criticism of the man who knows little. అంటే యాక్చువల్గా మెంటల్ ప్లేన్ కి వీడి యొక్క ఫిజికల్ దీనికి లింకప్ అంటుంది ఉంది అంటుంది. వీడు చక్కగా తెలిసినటువంటి వాడికి వాడి యొక్క లైఫ్ లో ఈ విషయాన్ని వాడు ఈ ప్రిన్సిపల్ గా ఇది ఒక ఫార్ములాగా పెట్టుకుని చూసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తుంటే అలాంటిది ఏం లేదండి, ఇదంతా ఏం లేదు అని అనుకున్న వాడికి ఏం తెలియదు, అది వేరే విషయం. కానివ్వండి చక్కగా ఇది తెలియబడుతున్నటువంటి వాడికి చక్కగా ఈ మైండ్ అన్నటువంటి చక్కగా విచ్చుకుని ఉంటే దాని యొక్క ఆస్పెక్ట్స్ చేతనే ఫిజికల్ అన్నటువంటిది ఏర్పడుతున్నాయి అన్నటువంటి తెలుస్తుంది. తెలిసినప్పుడు వీడు చక్కగా మైండ్ ఆస్పెక్ట్ గా వీడు ఎప్పుడైతే వీడు విచ్చుకుని ఉంటాడో అప్పుడు ఆ పరిస్థితులు అంటే వీడు కాసెస్ దగ్గర వీడు మేలు కాంచి ఉన్నాడు. కాసెస్ దగ్గర ఎప్పుడైతే వీడు మేలు కాంచి ఉన్నాడో అప్పుడు ఎఫెక్ట్స్ ని ఎలా వీడు హ్యాండిల్ చేయాలో వీడికి తెలుస్తుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. This light in the head takes various forms and is often sequential in its development. A diffused light is first seen sometimes outside the head and later within the brain, which is when in deep thought or meditation. Then it becomes more focused and looks, as some express it, like a radiant and very brilliant sun. Later, at the center of the radiance, a point of vivid electric blue appears, and from perhaps the living light referred to above.
And from this, a golden pathway of light leads out. This has sometimes been called the path, and there is possibility that the prophet was not speaking merely symbolically when he said that the path of the just as a shining light and shine more and more until the day he be with us. In the light be with us అంటే ఏంటంటే వీడు లైట్ తోటి ఒకటిగా వీడివడం. ఫస్ట్ ఒక బ్లూ లైట్ గా దర్శనం అవుతుంది, తర్వాత గోల్డెన్ గా దర్శనం అవుతుంటుంది. అంతా కూడా ఏంటంటే వీడికి హెడ్ లో లైట్ ఏర్పడుతుంటే దాని యొక్క రంగులు ఇంకా ఎంతో ఫస్ట్ వీడి ఈ లైట్ ఆస్పెక్ట్ వీడి చక్కగా వీడి అంటే చక్కగా మిస్టిక్ క్లాస్ అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి ఈ లైట్ ఆస్పెక్ట్ అంటే చక్కగా వాళ్ళు గమనించడం అంటుండేది ఒకటి చేయొచ్చు. అంటే మన ఈ రకంగా పైనుంచి మన గైడ్ చేస్తున్నటువంటిది ఇది ఒకటి ఉంది, లైట్ ఆస్పెక్ట్ అంటుంటుంది. దీన్ని వినియోగించుకుంటూ వాళ్ళ యొక్క ఫిజికల్ లైఫ్ లో ఇది చూసుకుంటూ వెళ్తుంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్ గా పరిస్థితులు మనం అండర్స్టాండ్ చేసుకోగలడానికి ఈ సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి. ఇంతకుముందు పరిస్థితులు ఏమైనా ఏర్పడితే గందరగోళం అయిపోయాడు, ఏం చేస్తున్నాడు వీడు తెలియదు, ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టాడు, వీడు కంగారు పడిపోయాడు. ఇప్పుడు చక్కగా ఉండేటికి వీడు మనసు ప్రశాంతంగా ఉంది, వీడు మైండ్ ప్రశాంతంగా ఉంది, అన్ని ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితిలో ఏం చేయాలి, వీడు చక్కగా ఈ లైట్ అనుకుంటే చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. చక్కగా తలుపులన్నీ తీసి పెట్టుకుంటే సూర్యరశ్మి ఇంట్లో చక్కగా పడుతుంది, లేకపోతే గదంతా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు తలుపులన్నీ తీసుకున్నాడు కాబట్టి సూర్యరశ్మి పడుతుంది కాబట్టి చక్కగా వీడి పరిస్థితిలో ఎప్పుడు ఎలా చేయాలంటే వీడు చక్కగా విచ్చుకుని వీడు పనిచేస్తాడు. అప్పుడు అనవసరమైన చోటు వీడు అరిచేడు, అనవసరమైన చోటు వీడు మాట్లాడకుండాను ఉంటుంది. రెండు వీడికి చక్కగా బ్యాలెన్స్డ్ అనేటువంటిది వీడికి వీడి యొక్క ఫిజికల్ లైఫ్ లోను, వీడి యొక్క ఎమోషనల్, వీడి యొక్క మెంటల్ లోను ఇవన్నీ చక్కగా వీడికి ఏర్పడుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి ఇవన్నీ విషయాలు. కనుక ఇవి in this light in the head which comes a universal accomplishment of the illuminative states, we have probably also the origin of the halo depicted around the heads of the illuminati of the world. దీనికి సంబంధించినటువంటిది వెనకాతలు ఒకటి ఇదిగా వేస్తాను. అంటే ఈ లైట్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ చెప్పడంలో ఏంటంటే ఈ జ్ఞానవంతుడై వీడు ఉండడం, ఈ జ్ఞానం చక్కగా విచ్చుకుంటూ ఉండేవాడికి వీడికి అంతఃకరణ నిర్మాణం అంటాం మనం, దాన్నే మనం చిదజ్ఞానం, ఇలా ఈ లోపల ది హయ్యర్ బ్రిడ్జ్ అంటాం, అది విచ్చుకుని అది పనిచేయడంగా చెప్తాం. ఇవన్నీ చక్కగా అది విచ్చుకుని ఆ లైట్ ఆస్పెక్ట్ ఉంటుంది వీడికి చక్కగా దర్శనం. ఇది దీని గురించి ఇంకొంచెం 2 పాయింట్స్ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుని మనం నెక్స్ట్ చాప్టర్ లో మనం వెళ్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.